తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్ కారణంగా దేశీయంగా మరోసారి పసిడి ధరలు భగ్గుమన్నాయి. హైదరాబాద్ లో తొలిసారి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 90,000 రూపాయలు దాటింది. కిలో వెండి ధర కూడా ₹1,00,000 దాటింది. 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో $2,983కు చేరడంతో దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర $90,800కు చేరింది. కిలో వెండి ధర ₹103,000 వద్ద కదలాడుతోంది. ఫిబ్రవరి 20న పసిడి ధర 89,450గా నమోదైంది. మళ్లీ దాదాపు 20 రోజుల తర్వాత బంగారం ధర మళ్లీ అదే స్థాయికి చేరిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు, ఇంకా పలు దేశాల ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామనే హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడుతోంది. అమెరికాలోనూ ఆర్థిక మందగమనం ఏర్పడుతుందనే ఆందోళనలు చుట్టుముడుతున్న పరిస్థితుల్లో సురక్షితమని భావించే బంగారం పైకి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అటు వెండి సైతం ఒక్క రోజులో కిలోకు ₹1,000 మేర పెరిగింది. గత ట్రేడింగ్ సెషన్ లో వెండి ధర 1,02,200గా ఉన్న వెండి ధర కాస్త ఇప్పుడు 1,03,000కు చేరింది. ఇది 5 నెలల గరిష్టానికి సమానం. ఇక మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అంటే చరిత్రలో తొలిసారిగా గోల్డ్ $3,000 మార్క్ దాటింది. దీనికి కారణం ఏంటి సార్? సో ఇందాక మీరు చెప్పినట్లుగా ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ సుంకాల మూత మోగిస్తున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా బిజినెస్ లో ఒక అనిశ్చితి ఏర్పడిందని చెప్పొచ్చు, ఒక వాణిజ్య యుద్ధ వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. దాంతో పాటుగా భౌగోళికంగా కూడా రాజకీయంగా కూడా ఉన్నటువంటి అస్థిరతలు బంగారం పెరగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. యుఎస్ మార్కెట్లు చూసినట్లయితే ఈ వారంలో బాగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతో ఈక్విటీ మార్కెట్స్ నుంచి కూడా సేఫెస్ట్ హెవర్ అయినటువంటి ఎల్లో మెటల్ గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. సో దాంతో బంగారానికి మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో మళ్ళీ కూడా ర్యాలీ అనేది వచ్చింది. సో ఫర్దర్ గా ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. సో ఈక్విటీ మార్కెట్స్ ఒక స్టెబిలిటీ వచ్చేంత వరకు కూడా మనకి గోల్డ్ లో పెరుగుదల కనపడుతూ ఉంటుంది. అంటే సార్, కొన్ని రోజులు తగ్గినట్టు కనిపించింది. మళ్ళీ ఇదే స్థాయిలో ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేక మళ్ళీ తగ్గుతుందా సార్? సో ఓవరాల్ గా చూసినట్లయితే టెక్నికల్ గా చూస్తే చార్ట్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. గోల్డ్ వైపు బుల్లిష్ గా ఉన్నాయని చెప్పొచ్చు. రీసెంట్ గా వచ్చిన కరెక్షన్ కూడా ప్రాఫిట్ బుకింగ్. జనరల్ గా మార్కెట్ లో ఏదైనా ఒక ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడో చోట ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. కొంత పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీని తగ్గించుకుంటారు. సో అలానే చెప్పొచ్చు, మొన్న వచ్చినటువంటి కరెక్షన్ ని తిరిగి మళ్ళీ పుంజుకొని ఆల్ టైమ్ గరిష్ట స్థాయి వైపు వెళ్తూ ఉంది. సో బంగారం అయితే ఇంకా పెరిగేటువంటి అవకాశమే ఉంటుంది. కాకపోతే ఇంత మ్యాగ్నిట్యూడ్ అంటే ఇంత వేగంగా పెరగకపోవచ్చు. సరే, ఈ సమయంలో ఇన్వెస్టర్లు అలాగే రిటైల్ కొనుగోలుదారులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? బంగారం విషయంలో అయితే మాత్రం ఇంకా కూడా అప్ సైడ్ మనకు పొటెన్షియల్ గా 1 lakh మార్క్ టచ్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. సో స్టే ఇన్వెస్టెడ్. అలాగే సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? సో గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా పెరుగుతుంది. బట్ గోల్డ్ పెరిగినంత మ్యాగ్నిట్యూడ్ లో ఇది పెరగకపోయినా కూడా సిల్వర్ కూడా పెరుగుతా ఉంది. కంపేరిటివ్ టు సిల్వర్ గోల్డే కొంచెం వేగంగా పెరుగుతుంది కాబట్టి గోల్డ్ వైపు దృష్టి సారించవచ్చు. అంటే గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకు, కొంత మొత్తంలో కొనాలి అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? అంటే ఇప్పుడు కొనేయొచ్చా? కొనొచ్చండి. ఎందుకంటే ఒకవేళ కరెక్షన్ వచ్చినా ఒక $1,000-2,000 అంత మించి పడదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద అనాలిసిస్.